హాయ్ అండి, ఈరోజు అలసందల కర్రీ చేసుకుందాం. ముందుగా అలసందలను ఒక కప్పుతో నానబెట్టుకోవాలి 4 అవర్స్. 4 అవర్స్ నానిపోయిన తర్వాత దీన్ని 2 గ్లాసులు నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకుని విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వేపర్ అంతా పోయిన తర్వాత ఇట్లా ఉడికిపోయినాయి చూడండి. ఇట్లా మెత్తగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తగినంత నూనె పోసుకొని మసాలా సామాన్లు సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఉల్లిపాయ తరుగు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఇట్లా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని ఇందులో ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత వేగనివ్వాలి. బాగా పచ్చివాసన పోయేదాకా టమాటా ఉడికేదాకా వేగనిచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మసాలా పొడి కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి వేగనివ్వాలి. నూనె తేలేదాకా వేయించుకొని ఉడికిపోయిన అలసందలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం వేపుకుందాము. ఇలాగా వేపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళు దాకా పోసుకొని ఉడకనిద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాం. ఇట్లా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇలా ఉడికింది చూడండి. కొన్ని అలసందల్ని కర్రీలో ఉన్న అలసందల్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే గ్రేవీ చిక్కబడుతుంది అనమాట. అందుకోసం అని చేస్తాను. చూడండి ఎలా చేస్తానో. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత కర్రీని కొంచెం కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని డ్రై మేతిని కూడా వేసుకొని ఫైనల్గా కర్రీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే చపాతీల్లోకి, అన్నంలోకి, జీరా రైస్, బగారా అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.